హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఊరి నుంచి వచ్చేసరికి పెయింటింగ్ వర్క్స్ కూడా అయిపోయినాయి, సెకండ్ కోటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు అయితే డోర్ ఫిట్ చేస్తున్నారు. కింద హౌస్కి అయితే డోర్ కొంచెం గ్రాండ్గానే పెట్టించుకున్నాం, పక్కన విండోస్ అలాగే గ్లాసెస్ అదంతా హెవీగా పెట్టించుకున్నాము. కానీ పైన అలా వద్దనుకున్నాం, ఓన్లీ సింపుల్గా సింగిల్ డోర్ పక్కన విండోస్ అలా ఏం లేకుండా తీసుకోవాలనుకున్నాము. ఇలా చిన్న ఫ్రేమ్ ఒకటి కొట్టించేసి మామూలుగా రెడీమేడ్ డోర్ అయితే ఫిట్ చేయించాము. ఏవి కూడా హెవీగా ఖర్చు చేయాలనుకోలేదు, మనకి ఎంతవరకు అయితే అవసరం అవుతుందో అంతవరకు మాత్రమే చేయించాలని అనుకున్నాం. కింద ఇంటి చాలా అమౌంటే పెట్టేసాము తెలియక, అందుకని పైన దానికి అలా చేయకూడదు అనుకొని సింపుల్గా ఇలా డోర్ అయితే ఫిట్ చేయించాం. మళ్ళీ ఈరోజైతే నేను ఊరు వెళ్తున్నాను, పిల్లల్ని అక్క దగ్గర వదిలేసి రావడానికి 1 డే కోసం. నేను మా వారైతే తిరుపతి వెళ్ళాలనేసి అనుకున్నాం అనమాట. ఇక్కడైతే అత్తమ్మ వాళ్ళని ఇబ్బంది పెడతారేమో, పైగా ఇంటి పని కూడా జరుగుతుంది కదా, పాపం అత్తమ్మకి అటు ఇంట్లో పని చేసుకొని ఇటు పిల్లల్ని చూసుకోవాలి అని అంటే మళ్ళీ అవుతుందో అవ్వదో అన్నట్లుగా నేను పిల్లల్ని తీసుకెళ్ళి అక్క దగ్గర వదిలిపెట్టేసి వద్దామనేసి నేను వెళ్తున్నాను అనమాట. మాకు ట్రైన్ ఈవినింగ్ తిరుపతి వెళ్ళేది ఉంది, ఇలానే వెళ్తుంది. కానీ బోర్డింగ్ వచ్చేసరికి నర్సరావుపేట నుంచి ఉంది. మా వారు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు, ఖమ్మం నుంచి. అక్క వాళ్ళ ఊరు నుంచి నేను స్టార్ట్ అయిపోతాను. అందుకని పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను. అక్కడైతే అక్క ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళతో సరిపోతుంది. ఇక్కడైతే వీళ్ళిద్దరే ఉంటారు, బోర్ అయిపోతారు, పైగా అత్తమ్మని ఇబ్బంది పెడతారు ఫుడ్ విషయంలో కానీ రెడీ అవ్వడంలో కదా అనేసి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేను ఇక్కడ వదిలిపెట్టడానికని వచ్చాను. ఒకేసారి ఇంక అమ్మా నాన్న కూడా వచ్చారు, పిల్లలతో కొంచెం ఉన్నట్లు ఉంటుంది, అందరు మనవాళ్ళు మనవరాలు అంతా ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళని చూసుకోవచ్చు అని. నేను వచ్చేసరికి అక్క మంచిగా లంచ్ అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా ఆ రోజు మేము తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి నాన్ వెజ్ అదంతా ఏం చేయకుండా ఇల్లంతా క్లీన్ చేసి మొత్తం వెజ్జే ప్రిపేర్ చేసింది. ఇంకా అమ్మ వచ్చాక మొత్తం హౌస్ క్లీన్ చేస్తుంది అనమాట. మన పేరెంట్స్ అంతే కదా, ఎక్కడున్నా సరే వచ్చాక మనం ఎంత క్లీన్ చేసుకున్నా ఏదో ఒకటి వెతికి వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను 2 days బ్యాకే అక్క దగ్గరికి వచ్చి వెళ్ళాను అనమాట. వెళ్ళి ఖమ్మంలో 2 days ఉన్నాను. తర్వాత మళ్ళీ అనుకోకుండా టికెట్స్ కూడా కుదిరినాయి. ఫస్ట్ వెళ్దాం అనుకున్నాము, తర్వాత చాలా రష్ ఉంది, మేము వెళ్ళిన టైంకి రష్ ఉంటుంది, మళ్ళీ అవుతుందో అవ్వదో దర్శనం అదంతా అనుకున్నాము. కానీ మళ్ళీ వెళ్ళాలనిపించింది, మనసు ఇంకా కంట్రోల్ అవ్వలేదు, ఎలా ఇబ్బంది అయినా సరే వెళ్దాము. అందుకనేసి పిల్లల్ని మనతో పాటు తీసుకెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి పిల్లల్ని ఇలా చక్కగా అక్క దగ్గర వదిలేసానంటే నాకు అసలు ఇంక ఏ టెన్షన్ ఉండదు. వాళ్ళని ఆకంట దగ్గర అన్నా కూడా అక్క దగ్గర బాగా కంఫర్ట్గా ఉంటారు, సిస్టమ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇంకంతా ఆడుకుంటూ అలాగా అస్సలు విసికించరు అనమాట. వాళ్ళకి నచ్చిన ఫుడ్ అదంతా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అస్సలు వాళ్ళది ఈ పేచి అనేది ఉండదు, హ్యాపీగా పిల్లలతో ఉంటారు. ఇంకా మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. లంచ్ అది కంప్లీట్ చేశాక నా కోసం మజ్జిగ అది చేసేస్తుంది. మళ్ళీ ట్రైన్ జర్నీ ఉంటుంది, ఇబ్బంది పడుతుందని వేడి చేయకుండా అలాగా మా అమ్మ ఎంతైతే కేర్ తీసుకుంటుందో దానికి డబల్ కేర్ మా అక్క తీసుకుంటుంది. తర్వాత నా కోసం మళ్ళీ శారీ షాపింగ్ చేసింది అక్క. నాకు ఎవ్రీ శారీ అక్కే చూసి పెట్టుద్ది. నేను వెళ్ళిన ఈ 2 daysలో ముందు కొన్ని తీసుకున్నాము, తర్వాత నేను ఊరు వెళ్ళిపోయాక ఒకసారి మళ్ళీ బయటికి వెళ్ళిందంటే అక్కడ శారీస్ నచ్చి నా కోసం తీసుకొని వచ్చింది. ఇవన్నీ నాకు ఎలాంటంటే కట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉండాలి, అలాగే అన్నిటికీ వేర్ చేసే విధంగా ఉండాలి. మాకు ఇక్కడ ఎవ్రీ మంత్ వెల్ఫేర్ అలా ఉంటుంది కదా అంబాలాలో, అలా వెల్ఫేర్ కానీ చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నాయి అనుకోండి, స్కూల్ ఫంక్షన్స్ కానీ కోడ్ డేస్ ఇలా ఏమన్నా ఉంటాయి కదా, వాటికి కూడా మంచిగా సెట్ అయ్యేలాగా కొంచెం హెవీగా ఉన్నాయి కానీ కొంచెం స్టిఫ్గా ఉన్నాయి కానీ నేను కట్టుకోలేను. దానికోసం అనేసి ఇలాగ చూసి నా కోసం అయితే ఒక 5-6 శారీస్ అయితే తీసి పెట్టింది. అక్క శారీ సెలెక్షన్ సూపర్గా ఉంటుంది. ఇంకా నాకు ఎలా కావాలో కంప్లీట్గా అక్కకు తెలుసు, కంఫర్ట్గా ఉండాలి, కట్టుకోవడానికి ఈజీగా ఉండాలి, అలా అని మరీ సింపుల్గా కాకుండా అన్నిటికీ సెట్ అయ్యేలా ఉండాలి అన్నట్లుగా నా దగ్గర లేని కలర్స్ అవన్నీ అక్కే చూసుకొని ఈ శారీస్ అయితే తీసుకొని వచ్చింది. వీటికి సంబంధించిన లైనింగ్స్ అవన్నీ తీసుకొని నేను ఇక్కడికి వచ్చాక అంబాలా వచ్చాక నిదానంగా స్టిచ్ చేసుకుంటాను. బయట అయితే స్టిచ్చింగ్ కాస్ట్ ఎంత ఉందంటే అసలు తెలిసిందే మనందరికీ, చాలా కాస్ట్ ఉంది. ఇక్కడికి వచ్చాకైతే నేను కొంచెం అప్పుడు ఒక నెలకు ఒకటి కుట్టుకున్నా నాకు సరిపోద్ది అన్నట్లుగా ఎన్ని శారీస్ అయితే ఉన్నాయో అవన్నీ నేను ఇక్కడ తెచ్చేసుకుంటాను అనమాట. నాకు ఈ శారీ కలర్ అయితే ఎంత బాగా నచ్చిందో, అన్ని శారీస్ చాలా బాగున్నాయి. అక్కడికి వెళ్ళాక షాప్కి వెళ్ళాక 2-3 ఇది చూసి కావాలన్నారంట, కానీ మా అక్క పట్టుమని నా కోసం తీసుకొని వచ్చింది. నాకైతే చాలా బాగుంటుంది అనేసి చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా మరీ హెవీగా ఏం లేవు, మంచిగా కాస్ట్కే వచ్చేసాయి శారీస్ అన్నీ. అవే నాకు చూపిస్తుంది అనమాట, నువ్వు వెళ్ళేటప్పుడు నేను ఇక్కడ నుంచి ప్యాక్ చేసి ఇచ్చేస్తాను, ఇప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్ళి అదంతా ఎందుకు అనేసి. శారీస్ తెచ్చినప్పుడు ఒకదానికి అది ఉంటుంది కదా, పిన్ను తీయించడం మర్చిపోయింది. అదే అంటున్నాను అనమాట, ఏదన్నా పని చేస్తే ఏదో ఒకటి అలా వదిలేసి వస్తావే అనేసి.
పాపం నా కోసం షాప్ తిరిగి దేంట్లో ఏది బాగుంది, నాకు ఏదైతే బెటర్గా ఉంటుంది, చూడడానికి నీట్గా క్లీన్గా ఏది బాగా కనిపిస్తుంది అన్నట్లుగా వెతికి తీస్తే నేను ఏదో ఒకటి అంటాను. అలాగా తీసుకొచ్చినవన్నీ నాకు చూపిస్తుంది అనమాట. ఏది బాగుంది, ఏదన్నా అక్క కోసం తెచ్చుకున్నా నాకు ఏదన్నా బాగుంది అనిపిస్తే వెంటనే నేను తెచ్చేసుకుంటాను. ఇదే అక్క చెల్లెళ్ళు ఉంటే ఇలాగే బాగుంటుంది అనమాట. ఎవరికి నచ్చినవి వాళ్ళు ఇట్లా చేసి వేసుకోవచ్చు. ఒకసారి మనం వేసుకున్న, ఒకసారి అక్క వేసుకున్న, మళ్ళీ అక్క వేసుకునే మనం వేసుకున్న, ఇలా ఏమీ ఉండదు. మాకు బట్టల దగ్గర నుంచి గోల్డ్ వరకు వేరియేషన్ ఉండదు అనమాట. నీది నాది అని మాకు ఎవరికి ఏది నచ్చితే చక్కగా అది తీసుకొచ్చుకొని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు యూజ్ చేసుకుంటాం మేము. నా కోసం వెళ్ళి ఇవి తెస్తుందని కూడా తెలీదు. షాప్కి వెళ్ళేసి ఇంకా ఫొటోస్ పెడుతుందన్నమాట. దీంట్లో సెలెక్ట్ చేసుకొని ఎన్ని ఫొటోస్ పెట్టినా ఫైనల్గా అక్క తీసేవే బాగుంటాయి నా సెలెక్షన్ కన్నా కూడా. అది మొత్తం చూస్తుంది అనమాట. కొన్ని ఏంటంటే చూసేదానికన్నా కూడా వేసుకుంటే దాని లుక్ వేరు ఉంటుంది. అవన్నీ అక్కకు బాగా తెలుస్తాయి. ఇంకా తర్వాత నేను నా కూతురు కలిసి లాస్ట్ టైం కూడా నేను వచ్చినప్పుడు కొన్ని ఫ్యాబ్రిక్స్ అవి తీసుకొని స్టిచ్చింగ్కి ఇచ్చాము ఇక్కడ. అవే చూసుకొని వెళ్ళి తీసుకొని వచ్చాం. నేను ఇలాగా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించాను. నాకు పాపకి ఇద్దరికి యూజ్ అయ్యేలాగా. ఇది చూడడానికి ఇంత సింపుల్గా కనపడుతుంది కదా, దగ్గర నాకు దీని మెటీరియల్ స్టిచ్చింగ్ కాస్ట్ మొత్తం కలిపి 3000 వరకు అయితే ఖర్చు అయింది. అప్పుడు అది చూసే నాకు అనిపించింది అనమాట, అసలు స్టిచ్చింగ్ ఇంత సింపుల్గా కుట్టించినా కూడా ఏ రేంజ్లో ఉందో అనేసి. అందుకే నేను ఈసారి కూడా మెటీరియల్స్ శారీస్ అలా తెచ్చుకున్నాను నిదానంగా. అసలు మంత్లీ వన్స్ కుట్టుకున్నా తప్పలేదులే, కానీ బయట ఇంత పెట్టలేమని అనిపించింది. అంటే స్టిచ్చింగ్ వచ్చి బయట కాస్ట్ పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకవేళ రాకపోయినా పెట్టడానికి అంత అనిపించదు, కానీ వచ్చి కూడా చేసుకోలేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. అది అంత అమౌంట్ బయట పెట్టాలి అంటే. అవన్నీ చూసుకొని నేను అక్కడే వదిలేసాను. నాకు వెళ్ళేటప్పుడు అక్క మళ్ళీ పంపించేస్తుంది, సేమ్ రూటే కదా అనేసి. ఇంకా ఈవినింగ్ అక్క నాకు స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కిచ్చారు. తర్వాత మా వారు కూడా మధ్యలో జాయిన్ అయ్యారు. మేమైతే తిరుపతి రీచ్ అయిపోయాము. మార్నింగ్ అక్కడ దిగాక మళ్ళీ జీప్ మాట్లాడుకొని వేరే వాళ్ళు వెళ్తుంటే మేము కూడా పైకి కొండ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది కదా, ఆ చెక్కింగ్ అదంతా చేస్తున్నారు. మేము వెళ్ళిన టైంకి అయితే హాలిడేస్ కంప్లీట్ అయ్యే టైం అనమాట. అప్పటికి కూడా ఫుల్ రష్గా ఉంది. మనకి హాలిడేస్ టైంలోనే రష్ ఎక్కువ ఉంటుంది. కంప్లీట్ అయ్యే టైం అయినా అప్పటికి కూడా చాలా రష్ ఉంది. మేము ఏమనుకున్నామంటే ఆర్మీ త్రూని కూడా వెళ్ళొచ్చు అని విన్నాము. మేము ఎప్పుడు వెళ్ళలేదు. సరే ఒకసారి చూద్దాము, అయితే అది చూద్దాం, లేకపోతే ఇంకేదన్నా చూద్దాం అన్నట్లుగా వెళ్ళాము. వెళ్ళగానే కొండ మీదకి వెళ్ళగానే ఒక చిన్న కాఫీ తాగేసి ఇంకా మేము వెళ్ళి రెడీ అయిపోయాము. నేను మా వారే కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించలేదు. లాస్ట్ టైము ఫ్యామిలీతో పాటు వచ్చాము. పిల్లలు మేమంతా ఉన్నా కూడా మా వదిన పిల్లలు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి పిల్లల బర్డన్ అనేది మా మీద పడనివ్వలేదు. వాళ్ళకి ఫుడ్ కానీ వాళ్ళని ఎత్తుకోవడం కానీ ఇదంతా వాళ్ళే చూసుకున్నారు కాబట్టి మాకు అంత ఇబ్బంది అనిపించలేదు పిల్లలతో. కానీ ఈసారి మేము మాతో పాటు తీసుకొస్తే ఇది మాకు ఫస్ట్ టైం ఇట్లా వెళ్ళాలి అని అనుకున్నది. అంటే ఆర్మీ త్రూని వెళ్ళి చూద్దాం అనేది. ఒకవేళ మాకే తెలియలేదు అక్కడ ఎక్కువ రష్ ఉన్నా, అంటే అది రష్ టైమే కాబట్టి ఎక్కువ టైం పట్టినా చాలా విసిగిచ్చేస్తారు పిల్లలు. నాకు ఈసారి చాలా పీస్ఫుల్గా దేవుణ్ణి చూడాలి అని అనిపించింది అనమాట. మేము రెడీ అయిపోయాం. ఇక్కడ మామూలుగా మనకి ఉంటాయి కదా, వచ్చేసి రెడీ అయిపోయి మాకు వేరే చోట లాకర్ తీసుకొని అక్కడ సామాన్ అదంతా పెట్టేశాము. పెళ్ళైన ఈ 12 yearsలో ఫస్ట్ టైం అనమాట ఇలా మేమిద్దరమే బయటికి రావడం, పిల్లల్ని అలా వదిలేసి. ఈసారి చూద్దాము, నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఇబ్బంది లేదు అని అనిపిస్తే పిల్లల్ని కూడా తీసుకొని వద్దాము అని అనుకున్నాం. కానీ నాకు ఫస్ట్ వెళ్ళాలి అని అనుకొని తర్వాత మనకి టీవీలో చెప్తారు కదా ఎన్ని అవర్స్ పడుతుంది దర్శనం అదంతా చూసుకోవడానికి, ఇట్లా ఎక్కువ అవర్స్ 20 hours అలా పడుతుంది అనేసరికి అవ్వదేమో, మనకున్న లీవ్ కూడా తక్కువ, వెళ్ళాక పాసిబుల్ అవుతుందా అవ్వదే, అంతసేపు ఉండగలుగుతామా లేదా అన్నట్లుగా సరే ఈసారి చూద్దాంలే అన్నట్లు అనుకున్నాం. కానీ మళ్ళీ మనసు అస్సలు ఆగలేదనమాట. సరే ఎంత ఇబ్బంది అయినా వెళ్దాంలే, పిల్లల్ని కాకుండా మన ఇద్దరం వెళ్ళాము. అప్పుడు మనకు సఫర్ అయినా అంత అనిపించదు, కానీ పిల్లలు సఫర్ అవుతూ ఉంటే మనకి అసలు ఆ కంఫర్ట్గా ఫీల్ అవ్వలేము. ఇంకా అందుకనేసి మన ఇద్దరమే వెళ్దాము, పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టేసి అన్నట్లుగా అనుకున్నాము. ఇంకా మేము వెళ్ళేసి రెడీ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ కూడా పైన చేసేసి ఇంకా అందరం ఎవరైనా సరే ఇక్కడికి వస్తే ఈ ప్లేస్లో కంపల్సరీగా అందరు పిక్స్ అయితే తీసుకుంటాం. ఎంత బాగుంటుందో చూడడానికి. వెదర్ కూడా మంచి కంఫర్టబుల్గా ఉన్నది ఆ రోజు, మరీ ఎండ లేకుండా అలా అని కొంచెం బెటర్గానే ఉందన్నమాట. అంటే మేము వెళ్ళిన టైంకి ఫుల్ ఎండలు ఉన్నాయి కదా, అలా కాకుండా కొంచెం బెటర్గా ఉంది. ఒక్కసారి మనం ఈ ఫేస్ చూస్తేనే మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది. అసలుకి పైకి వెళ్ళగానే మన మనసు అంతా చేంజ్ అయిపోయి ఎంత పాజిటివ్గా ఉంటుందో అదంతా గోవింద నామాలు వింటూ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్, వెదర్, ఇది మొత్తం ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడికైతే వచ్చేసాం మేము. ఇక్కడ ఎన్ఆర్ఐ డిఫెన్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అలాగే ఎన్ఆర్ఐస్ వీళ్ళకి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అనమాట. మేము ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి అందరినీ కనుక్కుంటూ వెళ్ళాక చెప్పారు 11 o'clockకి ఓపెన్ అవుతుంది ఆ గేట్ అనేసి. ఫస్ట్ కొంతమంది అయితే 9-9:30కి ఓపెన్ అవుతుందని అన్నారు.
కొంతమంది అయితే 11కి ఓపెన్ అవుతుందని అన్నారు, కానీ దాని టైమింగ్ వచ్చేసరికి ఆ గేట్ 11కి ఓపెన్ అవుతుంది. మనం చక్కగా ఎర్లీ మార్నింగ్ ట్రైన్స్ ఇలాగా మాది ఎర్లీ మార్నింగ్ 4 కల్లా అలా వస్తుంది ట్రైన్. వచ్చిన వాళ్ళైతే మంచిగా కొండ మీదకి వచ్చేసి మన డిఫెన్స్ వాళ్ళకి ఎవరికైనా చెప్తున్నాను మన వీడియో చేస్తే చక్కగా ఫ్రెష్ అయ్యి తలనీలాలు ఇచ్చే వాళ్ళు ఉంటే అలా ఇచ్చేసి, లేకపోతే కటింగ్స్ అని పెట్టుకుంటాం కదా 3 కత్తెర్లలాగా అలాగా ఉండే వాళ్ళైతే మేము అలా కత్తెర్లు ఇచ్చేసాము. అలా ఇచ్చేసి మంచిగా రెడీ అయిపోయి పైకి వచ్చి మనకి వరాహస్వామిని అలా అంతా చూసుకొని మొత్తం ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. మార్నింగ్ అయితే ఎండ కూడా ఉండదు కదా, అదంతా మంచిగా చూసుకోవచ్చు తిరిగి అదంతా కూడా. మేము అలానే చేసాము. మాకు అంత ఎక్కువ నాలెడ్జ్ లేదు తిరుపతి గురించి. మేము 2024లో ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చాము. ఇలా తర్వాత ఇలా లోపలికి వెళ్ళేసి ఇదంతా కూడా చూసుకున్నాము. చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది నాకైతే. చూడగానే ఎంత హ్యాపీ అనిపించిందో. అస్సలు అవుతుందా లేదా అని అనుకున్నాం, కానీ ఆయన ఒక్కసారి పిలిచారంటే మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మనం రావాల్సిందే. మొత్తం 11 లోపు ఇదంతా చూసుకొని 10:30 10:40 కల్లా అక్కడికైతే వచ్చాము. ఇలాగ డిఫెన్స్ నుంచి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మెయిన్గా మన దగ్గర ఏంటంటే హస్బెండ్ది ఒరిజినల్ ఐడి కార్డు ఉంటుంది కదా, ఒరిజినల్ ఐడి కార్డు, అలాగే మనవి ఉంటాయి కదా డిపెండెంట్ కార్డ్స్, అలాగే లీవ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఒరిజినల్ ఐడి తీసుకురాలేదు, ఓన్లీ డిపెండెంట్ కార్డ్స్ జిరాక్స్ మాత్రమే మా దగ్గర ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే లీవ్ సర్టిఫికేట్ కూడా తీసుకురాలేదు. అప్పుడు వాళ్ళు అక్కడ మనా చేశారు. అక్కడ మనా చేస్తే నేనేమనుకున్నానంటే ఇక్కడ సరే అవ్వకపోతే ఇంక ఇక్కడ దాకా వచ్చాం కదా, 20 గంటలైనా 24 గంటలైనా సరే దర్శనం చేసుకొని వెళ్ళాలి, ఫ్రీ దర్శనం ఉంటుంది కదా దానికి వెళ్దాం అనుకున్నాం. కానీ ఈలోపు వేరే వాళ్ళని అడిగి లీవ్ సర్టిఫికేట్ది ఇక్కడ వదిలేసాం, మేము అంబాలాలో వదిలేసాం, ఇంట్లో పెట్టామన్నమాట. అది వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర మన చాబీ ఉంది, అది జిరాక్స్ అవి పంపించారు. అవి చూపించగానే మమ్మల్ని లోపలికైతే అలౌ చేశారు. ఎవరు ఇలాంటి ఇబ్బంది ఫేస్ చేయకూడదు అనుకుంటే డిఫెన్స్ వాళ్ళు ఎవరైనా సరే మన ఒరిజినల్ ఐడి, డిపెండెంట్ కార్డ్స్, అలాగే లీవ్ సర్టిఫికేట్ జిరాక్స్ ఇవి తెచ్చుకుంటే మనం ఈజీగా దర్శనం అయిపోతుంది. మాకైతే మనకి 300 రూపీస్ దర్శనంలో అలౌ చేస్తారనమాట. అంటే మనం 300 రూపీస్ పే చేసి వాళ్ళు ఎలా అయితే వెళ్తారో మనం కూడా వెళ్తాం. వాళ్ళకంటే ఇంకో కొంచెం మనమే ముందు వెళ్తాం అనమాట. వాళ్ళు మనం ఒక లైన్ దగ్గర కలిసిపోతాం, ఎక్కడ వెయిటింగ్ లేదు. మాకైతే 11 ఆ టైంకి వెళ్ళాం కదా, 12:45 కల్లా బయటకు వచ్చేసాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనమై బయటకు వస్తాం కదా మనం హుండీలో మనీ వేసే దగ్గర అయితే నేనైతే ఫుల్గా నలిగిపోయాను. నా చున్నీ అయితే గొంతుకి గట్టిగా వెనక్కి లాగేసినట్లు అయిపోయింది అనమాట. ఇలాంటి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ దేవుని ప్రశాంతంగా దర్శించుకోలేమనేసి నేను పిల్లల్ని తీసుకొని రాలేదు. ఇంకొంచెం పెద్దగా అయితే తీసుకొస్తాను. ఇప్పుడు చూశాక నాకు అర్థమైంది, మనం ఎవ్రీ లీవ్ వచ్చినప్పుడు చక్కగా దేవుణ్ణి దర్శించుకొని రావచ్చు. మహా అయితే ఒక 3-4 అవర్స్లో మనకి అయిపోతుంది, అంటే ఎంత ఎక్కువ రష్ ఉన్నా కూడా అనేసి ఇంకా బయటకు వచ్చి ఒకసారి ఇంకా అలా చిన్న షాపింగ్ అనేది చేసేసి ఇంకా ఆల్రెడీ మాకు టికెట్స్ కూడా చేయించుకున్నాము, దొరికినాయి. ఫస్ట్ చేయించుకోలేదు, అంటే టైం ఎంత అవుతుందో తెలియక. ఇంకా టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటే మేము రిటర్న్ టికెట్స్ అయితే చేయించుకొని ఇంకా ఆ రోజు ఈవినింగే స్టార్ట్ అయిపోయాము. ఆ టైంలో అంత రష్గా ఉన్నా కూడా 1.5 అవర్లో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రతిసారి లీవ్ వస్తే ముందు కంప్లీట్గా అందులో తిరుపతి ట్రిప్ అనేది పెట్టుకోవాలని అనిపించింది. అంత బాగా జరిగింది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మన ఛానల్కి కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.